విద్యార్థులకు ముఖ్యంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మా నూతన ప్రొఫెసర్ ఆల్దాస్ జానయ్య సారు వైస్ ఛాన్సలర్గా నియమించబడిన తర్వాత వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మేజర్గా మేము విద్యార్థులకు అందరికీ కూడా ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ మోడ్లో మేము ఎక్కువగా వారికి శిక్షణనివ్వడం జరుగుతుంది. మా కార్యక్రమం మా డిగ్రీ చదువుతున్న విద్యార్థులందరూ కూడా చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగాలతో పాటు వారి సొంత బిజినెస్లో రాణించాలి అనే ఉద్దేశంతో ఆ రకమైన కార్యక్రమాలు నేర్పించడం కోసము మా విశ్వవిద్యాలయం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము నిర్వహించే ఈ పోటీలలో వినూతనంగా సాధారణంగా జరిపే పోటీలు కాకుండా వీరితో వినూతనంగా పోటీలు నిర్వహించి ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ ఎక్స్పో అనేది ఒక పోటీ. గ్రీన్ ఎక్స్పోలో వాళ్ళు వినూతనంగా ప్రదర్శన చేయాలి. ఎవరు మంచిగా నిర్వహిస్తే వారికి విజేతలుగా ప్రకటించడం జరుగుతుంది. అట్లాగే యంగ్ బడ్డీస్ ప్యానల్ డిస్కషన్స్, మామూలుగా క్రియేటివ్ అండ్ అనాలిటికల్ ఎస్సే రైటింగ్, స్టోరీ టెల్లింగ్, గ్రామాలలో జరిగే ఒక రైతులకు ఉపయోగపడే మెసేజ్ ఇవ్వడం కోసము బుర్రకథ లాంటి కాంపిటీషన్ కార్యక్రమాలు, అలాగే గ్రీన్ టెక్ క్విజ్, అలాగే ఫ్యాంటసీ ప్లే. ఒక గ్రామాలలో రైతుల మధ్యలో రైతులకు ఉపయోగపడే మెసేజ్ ఇవ్వగలిగే ఏ కార్యక్రమాలు ఉన్నాయో, ఏ పోటీలు ఉన్నాయో ఆ పోటీలన్నింటినీ కూడా మేము వినూతనంగా ఈ పండుగ యంగ్ ఫెస్ట్ కార్యక్రమంలో నిర్వహించడం జరుగుతుంది. ఇటువంటి ఈ కార్యక్రమాన్ని మొదటిసారిగా ఒక వినూతనంగా మా డిఎస్ఏ వేణుగోపాల్ రెడ్డి గారు, వైస్ జానయ్య సారు ఆధ్వర్యంలో మేము వ్యవసాయ కళాశాల రాజేంద్ర నగర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా కూడా హైదరాబాదులో నిర్వహిస్తున్నందుకు మాకు సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో వివిధ రకాల అనుభవజ్ఞులైన జ్యూరీలను పిలిచి బాగా నాణ్యత కలిగిన పోటీలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో మొత్తం 280 మంది విద్యార్థులు ఈ 280 మంది విద్యార్థులు ప్రతి కళాశాల నుంచి 25 మంది చొప్పున ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ 25 మంది విద్యార్థులు మొదటగా ఆయా కళాశాలలో జరిపిన పోటీ కార్యక్రమాలలో విజేతలైన వారు మాత్రమే ఈ రాష్ట్ర స్థాయికి ఎంపిక అయ్యి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇది రాష్ట్ర స్థాయి సెలక్షన్లు. ఇక్కడ సెలెక్ట్ అయిన విద్యార్థులకు అందరికీ కూడా బహుమతులతో పాటు వారికి సర్టిఫికెట్లు కూడా బహుకరించడం జరుగుతుంది.